ప్రేక్షక దేవుళ్లకు నా శుభాకాంక్షలు, నా గ్రీటింగ్స్. ఆయన విద్యాసాగర్, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రవేత్త. మిత్రులారా, మీకొక సందేశాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, ప్రతి ఒక్క మనిషికి కూడా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం ఒడిసి దాన్ని పట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఈ భూమి మీద పుట్టినందుకు ఒక మంచి పేరు తెచ్చుకుని జీవించాలంటే మన పేరు సంఖ్యాబలం మార్చుకోవాలి. మంచి సంఖ్యాబలంలోకి మార్చుకుని జీవించగలిగితే మొదటి ర్యాంకు మనదవుతుంది. మన చుట్టూ ఉన్న పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, పంచభూతాలు మనల్ని గమనిస్తూ ఉంటాయి. అవి మనతో సంకేతాలు పంపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు పంపించినప్పుడు మనం వాటిని గమనించుకోవాలి. యూనివర్సల్ మనతో మాట్లాడుతుంది ప్రతిరోజు కూడా. అది డ్రీమ్స్ రూపంలో కానీ, లేకపోతే మనం పనిచేస్తున్నప్పుడు మన ఆలోచనలు వేరే దానికి మళ్లించడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉండేది యూనివర్సల్. అది గమనించుకోవాలి. అయితే ఈరోజు నేను మెసేజ్ ఏంటంటే, గమనించాలి మిత్రులారా. నా మాటలు శ్రద్ధగా వినాలి. విన్నప్పుడే మీకు విన్నందుకు, వీడియో చూసినందుకు కొంత ప్రయోజనం కలుగుతుంది. అదేమిటంటే, ఈరోజు ఒక నెంబర్ గురించి, ఒక స్ట్రాంగ్ నెంబర్ గురించి, లేకపోతే స్ట్రాంగ్ పర్సన్ గురించి ఈరోజు మనము చెప్పుకోగలుగుతాం. చెప్తాను ఈరోజు. అదేమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 కానీ, 17 కానీ, 26 కానీ తారీఖుల్లో జన్మిస్తే మీరు మంచి అదృష్టవంతులు. మొదటి పాయింట్. 8, 17, 26 తారీఖుల్లో జన్మిస్తే వారు శాసించే స్థాయిలో ఉంటారు. అది ఏమిటంటే, 1 పొలిటికల్ లీడర్స్ గాను, తర్వాత వచ్చేసి ఇంజనీర్లు గాను, లాయర్లు గాను, జడ్జిలు గాను, వీళ్ళు వివిధ శాఖల్లో రాణిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణించినప్పుడు వాళ్ళు ఎందుకు రాణిస్తారో కూడా మీకు చెప్తాను. 8, 17, 26 తారీఖుల్లో జన్మిస్తే వారు శాసించే స్థాయిలో ఉంటారు. 8 అనే సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్య శనీశ్వరుడు. శనీశ్వరుడు ఎవరంటే, సూర్యుని ఛాయకు పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ పుట్టినప్పుడు వికృతిగా ఉండటం వల్ల సూర్యుడు అసహించుకుంటాడు. అసహించుకున్నప్పుడు, నా బిడ్డ ఇంత తేజస్కుండాలి, నల్లగున్న ఉన్నాడు ఎందుకని అసహించుకున్నప్పుడు శనీశ్వరుడు చిన్నప్పుడే గమనిస్తాడు. గమనించి సూర్యునికే శాపాలిస్తాడు. అంత గొప్ప వ్యక్తి శనీశ్వరుడు. శనీశ్వరుడు అంటే ఆజ్ఞాపిచ్చే రాజు అని అర్థం. అలాగే శాసించే రాజు అని అర్థం. రాజకీయాల్లో కానీ, లేకపోతే లాయర్లకు కానీ, జడ్జీలకు కానీ వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 8 సిరీస్లో వాళ్ళు జన్మించారని మనం నా ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. 8 అంటే 8 మీ పిల్లలు కానీ జన్మించారంటే, 8 అబ్బాయి పుట్టినట్లయితే, అబ్బాయి పుట్టిన సంవత్సరం కాలం పాటు తండ్రి చూడకుండా ఉండటం చాలా మంచిది. అదే చూసినట్లయితే పిల్లలకు తల్లిదండ్రులు దూరంగా ఉండే అవకాశం మెండుగా ఉన్నాయి. అది గమనించాలి మిత్రులారా. 8వ తారీఖున బిడ్డ పుడితే మీరు కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అదే దగ్గరికి వెళ్ళి చూసి బిడ్డతో జీవించినట్టయితే 8వ తారీఖున ఉన్న బిడ్డకి ఈ తల్లిదండ్రులు దూరంగా జీవించే అవకాశాలు 100% చెప్పవచ్చు. అయితే మిత్రులారా, మీరు 8 పుట్టారంటే మీ తల్లిదండ్రుల మీద ప్రేమ, అనురాగాలు, మమకారాలు, వాత్సల్యాలు ఎన్నో తల్లిదండ్రుల మీద మెండుగా ఉంటాయి. ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఒకసారి గమనించండి. తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం 8 పుట్టిన వాళ్ళు. అంత మంచి నెంబరు 8 నెంబర్. 8 నెంబర్ అంటే డిసిప్లిన్ నెంబర్. 8 నెంబర్ అంటే
ఒక నీతి నిజాయితీ గల నెంబర్ అంటే 8 నెంబర్ అని చెప్పొచ్చు. 8లో పుట్టిన వాళ్ళు రాజకీయాలను శాసిస్తారు. వాళ్లే ప్రముఖుల్లో ఒక లెజెండరీ పర్సన్. ఇండియన్ స్టేట్స్ గవర్నమెంట్ని శాసించే ఒక లెజెండరీ పర్సన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి చేసుకుంటే యూనివర్సుల నుంచి పంచభూతాల నుంచి మీకు మంచి ఆశీర్వాదాలు వస్తాయని నా ఛానల్ ముఖంగా మీకు చెప్పదలుచుకున్నాను. అయితే మిత్రులారా, ఇప్పుడు ఒక లెజెండరీ పర్సన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అతను ఎవరంటే వన్ అండ్ ఓన్లీ గ్రేట్ పర్సన్. పొలిటికల్ పార్లమెంట్ను కూడా శాసిస్తున్నాడంటే అతను ఏకైక పర్సన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు పేరు తీసుకుంటే చాల్దియన్లో తీసుకుంటే 41 నెంబర్ ఉంది. పైథాగరస్ తీసుకుంటే అతని నెంబరు 62లో ఉంది. అయితే 8-5 కాంబినేషన్లో అతని పేరుంది. ఆ పేరును పక్కన పెట్టేస్తే లోషుగ్రుడికి వెళ్తే అతను పుట్టిన తారీఖు ఒకసారి చూసుకుంటే 17వ తారీఖు జన్మించారు. 9వ నెల 1950 సంవత్సరంలో అతను జన్మించారు. అయితే ఈ నెంబర్స్ను ఒకసారి తీసుకుంటే అతని నెంబర్ వచ్చేసి 17 అంటే 1+7 ఈక్వల్ టు 8. అయితే 9 దానికి కలుపుకోవాలి. 9 ఇయర్ నెంబర్లు మొత్తం కలుపుకుంటే 1+7+1+9+5+ ఈక్వల్ టు 32. అది డెస్టినీ నెంబర్. అంటే 8 అండ్ 32 డెస్టినీ నెంబర్లుగా ఉన్నాయి. అయితే 8, 32 అనేవి స్నేహములో గొప్పవని చెప్పొచ్చు. అంటే శనీశ్వరుడికి తండ్రి సూర్యుడు, గురువు 6 నెంబర్ అయిన శుక్రుడు, స్నేహితుడంటే 5 నెంబర్ అయిన బుధుడు. ఈ 3 నెంబర్స్తో ఎక్కువగా స్నేహంగా ఉండిద్ది. అంటే 1 నెంబర్ పక్కన పెట్టండి. 1తో శనీశ్వరుడు కలవడు, తండ్రికి విరోధి, గురువుకి ఇష్టమైన వ్యక్తి. అంటే గురు శిష్యులు అంటారు చూసావా, మహాభారతంలో కృష్ణ అర్జునులు ఎలాగో ఇక్కడ గ్రహాలకు వచ్చేసేసరికి శుక్రుడు శనీశ్వరుడు అంత గురు శిష్యులు అనమాట. అంత స్నేహం వాళ్ళలో బాండ్ ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. అయితే ఈ 8 ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 8/32 డెస్టినీ నెంబర్ అని చెప్పుకున్నాం. కువా నెంబర్ తీసుకుంటే 90-50 ఇయర్ని తీసుకుంటే మొత్తం టోటల్ చేసుకుంటే 15 నెంబరు వస్తుంది. ఆ 15లో ఈ 11వ నెంబర్ తీసేయాలి. తీసేస్తే 4 వస్తుంది. 4 అంటే కువా నెంబరు. అతను సక్సెస్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ 4 వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే అతను డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలు తీసుకుంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 లేదు, 9 ఉంది, 8 ఉంది, 9 ఉంది. అంటే ఒక 6 తప్పితే 1 నుంచి 9 సంఖ్యల్లో తీసుకుంటే అన్ని సంఖ్యలు ఉన్నాయి. అయితే దీనికి ఏం చెప్పదలుచుకున్నానంటే అతను డబ్బు మనిషి కానే కాదు. 6 లేదు, డబ్బును ఆశించే వ్యక్తి కానే కాదు. 8 నెంబర్ విశ్వాసం గల నెంబర్. 8 నెంబర్ వెరీ నీతి నిజాయితీ గల నెంబర్ అని మనం ఈ వీడియో ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, నరేంద్ర మోడీ గ్రేట్ డేట్ ఆఫ్ బర్త్లో అతనిది ఒకటి. అతని డేట్ ఆఫ్ బర్త్ ఒక ఎవరెస్ట్. అతను ప్రతిరోజు కూడా అతని డిసిప్లిన్ మీరు గమనించవచ్చు. ప్రతిరోజు కూడా అతను తన డిసిప్లిన్గా యోగా చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, గ్రోత్ కావటం, ఇవన్నీ మనం గమనించుకోవాలి. అతను స్టార్టింగ్ తీసుకుంటే అతను ఒక చాయ్ బిజినెస్ నుంచి గ్రోత్ అవుతూ ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదిగి 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా అతను రాజకీయాల్ని శాసించారని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు కూడా 8, 17, 26 తారీఖుల్లో మీరు పుట్టినట్లయితే మీ పేరు ఒక్కసారి చూసుకోండి. 8లో పుట్టిన వారు, 8 సిరీస్లో పుట్టిన వారు ప్రత్యేకంగా మీ పేరు ఒకసారి చూసుకోవాలి. మీకు కనెక్ట్ అయ్యే నెంబర్ 23 నెంబర్, కనెక్ట్ అయ్యే నెంబర్ 32 నెంబర్, మీకు కనెక్ట్ అయ్యే నెంబర్ 41 నెంబర్, మీకు కనెక్ట్ అయ్యే నెంబర్ 62 నెంబర్. ఈ నెంబర్లు మీకు బాగా కనెక్ట్ అవుతాయి. 50 నెంబర్. ఈ నెంబర్స్ మీకు బాగా అగ్ర స్థాయిని తీసుకెళ్లే నెంబర్లు అంటే ఇవే. 8 పుట్టిన వారికి వేరే వాళ్ళకి ఎలిజిబుల్ కావంతగా. అంటే
8 పుట్టిన వారికి స్ట్రైక్ రేటు 100%. జనరల్గా పుట్టిన వారికి స్ట్రైక్ రేటు 50-60% అని మనం ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాము. మిత్రులారా, మీ పేరు కూడా ఒకసారి చూసుకోండి. మీరు అగ్రస్థాయిని చేరుకోవాలంటే అట్లీస్ట్ మన పేరు మనం మంచి సంఖ్యాబలంలో మార్చుకోవాలి. 8 పుట్టిన వాళ్ళకి మట్టుకి ఇది ఒక గొప్ప మెసేజ్ అని నేను చెప్పొచ్చు. 8 సిరీస్లో మీరు పుట్టారా, నా వీడియో చూడండి, మీ పేర్లు మార్చుకోండి, అగ్రస్థాయిని శాసిస్తారు. రాజకీయ నాయకులైతే మోడీ గారు రాజకీయంలో ఎందుకు సక్సెస్ అయ్యారో కూడా చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. మనకు రాజకీయానికి కావలసిన సంఖ్యలు ఏమిటంటే మొదటి సంఖ్య 8వ నెంబర్, రెండో సంఖ్య 4వ నెంబర్, మూడో సంఖ్య 3వ నెంబర్. వీటిని గాడిలో పెడతానికి 1 నెంబర్. ఈ సంఖ్యలు మనకి మొదటి సంఖ్యలని చెప్పొచ్చు. 8 పుట్టిన వారిని తీసుకుంటే మ్యాక్సిమం 100 పీపుల్లో 80-85% రాజకీయాల్లోనే ఉన్నారు. వారు ప్రముఖుల్లో కొందరి నేమ్స్ మనం ఈరోజు మన వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాం. వాళ్ళల్లో మొదటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ, రెండో వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి, మూడో వ్యక్తి కేసీఆర్ గారు, నాలుగో వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం. అది మీరు గమనించాలి. మళ్ళీ ఇంకో ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీళ్ళు రాజకీయాల్లోనే కాదు, లాయర్లుగా గాను, జడ్జిలకు గాను, లేకపోతే ఇంజనీర్లకు గాను, అంటే వీళ్ళు ఏంటంటే శాసిస్తారు. ఈ నెంబర్ అనేది శాసించే నెంబర్ కాబట్టి ఈ రంగాల్లో మొదటి ర్యాంకు వాళ్ళకే ఇవ్వచ్చు. ఫస్ట్ క్లాస్ ర్యాంక్ అంటే ఈ 8 పుట్టిన వాళ్ళకి ఈ రంగాల్లో టాప్ క్లాస్ పర్సన్స్గా వీళ్ళు యోగిస్తారని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీ పక్కనున్న ఫ్రెండ్స్ని ఒకసారి గమనించండి. మీరు అతను యోగిస్తున్నాడంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లోకి చెప్పండి, 8 అని చెబుతారు, లేకపోతే 17 నెంబర్ అని చెబుతారు, లేకపోతే 26 అని చెప్తారు. అది మీరు గమనించుకోవాలి. మిత్రులారా, నా వీడియోని మీరు చూడండి, 10 మందికి తెలియచేయండి. వాళ్ళు కూడా మంచి మార్గాన్ని ఎంచుకుని జీవితంలో పైకి రావడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. మనం పుట్టినందుకు మనము ఈ పంచభూతాల మీద మనం చేయి సాధించవల్లాకుండా మనల్ని గమనిస్తున్నాయి. అవి పంచభూతాలంటే మన చుట్టూ ఉన్న ఈ నేచర్ మనల్ని గమనిస్తుంది, మనకి మెసేజ్ ఇస్తుంది. ఏం చెబుతుందంటే నువ్వు మంచి స్థాయికి రా అని చెబుతుంది. అది మీరు గమనించుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. వాటిని మనం ఎప్పుడు కూడా చేతులు చాపి ఒడిసి పట్టుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు ఒడిసి పట్టుకుని వాటిని పట్టుకోవాలంటే దాని మీనింగ్ ఏంటంటే అవకాశాలు వచ్చినప్పుడు మనకు అనుగుణంగా మార్చుకోవాలి. రానప్పుడు వాటిని క్రియేట్ చేసుకుని మంచి స్థాయిలోకి వెళ్ళాలని ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మీరు గమనిస్తారు, బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు అది బ్యాట్కి ఎడ్జ్ అయి క్యాచ్ అయినప్పుడు ఫీల్డర్ ఏం చేస్తాడు, ఒడిసి పట్టుకుంటాడు బాల్ కోసం. ఆ బాల్ పట్టుకోగానే అవుట్ అవుతాడు బ్యాట్స్మెన్. అలాగే మన అవకాశాలు వచ్చినప్పుడు మన స్ట్రైక్ రేట్ 100% ఉండాలి. అవకాశాలు వస్తాయి, రానప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ న్యూమరాలజీ శాస్త్రం ఏం చెబుతుందంటే మీ పేరు సరిచేసుకోండి, మంచి గ్రేట్ పర్సన్గా జీవించండి అని చెబుతుంది. మీకు కూడా నేను అదే చెబుతున్నాను, మీరు గమనించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చేసినప్పుడే మీకు యూనివర్సల్ నుంచి ఆశీర్వాదం కలుగుతుంది. విద్యాసాగర్ న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. జై హింద్.